Good morning and welcome back to the new vlog. I'm Naveen Golden Boy, Telugu best vlogger, best YouTuber, and best influencer. రాజు బాడుకోంది రోజు ఒక డ్రామా ఉంటుంది. ఇలా పొద్దుగా లేవగానే ఫోన్ చేసి అన్న జర ఇట్లా ఊరికి కూర్చి వస్తున్నా, ఎవరితో బాగాలేదంట, ఎవరికో చూసి రావాలంట, ఈ కూర్చున్న పెద్ద తీసుమార్కాడు మరి ఇది పోయి చూస్తారంట, చూస్తాన్నా అంటే ఏమన్నా మేము లేదు అనలేం కదా. సరే రా పోయిరా అని చెప్పిన. సో ఇప్పుడు ఈ బ్లాగ్లన్నీ నేనే రికార్డ్ చేసుకోవాలి, బాగో వీడియోస్ నేనే రికార్డ్ చేసుకోవాలి. అండ్ కొత్తగా అంటే ఇన్ఫర్మేషన్ వీడియోస్, అంటే రోజు ఒక ఇన్ఫర్మేషన్ వీడియో పోస్ట్ చేద్దామని, రీల్ పోస్ట్ చేద్దామని చెప్పేసి నేను కెమెరాతో జిమ్లో తీసుకెళ్ళి రికార్డ్ చేస్తున్నాను అనమాట. నిన్న ఒక వీడియో రికార్డ్ చేసిన. సో అట్లా డైలీ ఒక టాపిక్ తీసుకొని దానిపైన మాట్లాడి చేద్దాం రీల్ అని చెప్పి అనుకున్నాను. ఆ కెమెరాతో రికార్డ్ చేయడానికి రాదు ఇప్పుడు. నిన్న ఒకటి చేసి ఉండే అది ఉన్నది, ఇంకా మళ్ళీ అలా బిస్కెట్ అయిపోయింది. మళ్ళీ రేపు రికార్డ్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఫోన్లో ట్రైపాడ్లు పెట్టుకుని చేసుకోవచ్చు కానీ కెమెరాతో రాదో పెద్ద గుద్దెళ్దాం అది చేసాం, అందుకని చెప్పేసి. సో అదన్నీ మనం వచ్చారా. అండ్ ఇవాళ మనకి పుష్ వర్కౌట్ ఉంది, లో ఇంటెన్సిటీ హై వాల్యూమ్ అండ్ మోస్ట్ ఫోకస్ వచ్చేసి మజిల్ అప్స్ అండ్ హ్యాండ్స్ అండ్ పుషప్స్ పైన ఉంటాయి. అండ్ ఇవాళ మీకు హ్యాండ్ స్టాండ్ కూడా ఎట్లా నేర్చుకోవాలనేది చెప్తాం మీకు. స్టే ట్యూన్. ఇంకో ఈ మనం మార్నింగ్ తినే ఖర్జూరాలు ఇదే అల్లం, ఎల్లిపాయ, లవంగం, ఇలాచి దంచి చేసాం కదా, ఇది నైటే స్టఫింగ్ చేసి కొంచెం మీదికెళ్ళి ఒక లైట్గా తేనె కూడా వేసి అది సోక్ చేసి నైటే పెట్టినాను. ఇప్పుడు తిందాం మంచిగా బాడీలో వేడిని ముప్పొద్దు చేస్తాం. ప్రీ వర్కౌట్ మీల్ అన్నట్టు ప్రీ వర్కౌట్ మీల్ది ఓట్స్లో కొంచెం క్వాంటిటీ ఇంక్రీజ్ చేసినాను. ఇంతకుముందు 50 grams తీసుకుంటుంటే ఇప్పుడు 80 grams చేసిన. సో ఈ క్యాలీస్ ఏం చేసినా మన నైట్ వెజెస్ ఉన్నాయి కదా, ఎందుకంటే నేను వెజెస్లో క్వాంటిటీ ఏం చేస్తా, వెజెస్ ఎక్కువ అయిపోతున్నాయి వెజెస్. సో కొంచెం ఎక్కువ అనిపించింది నాకు, అందుకని చెప్పేసి దాన్ని 100 grams పెట్టేసుకొని దాంట్లో 300 grams పెట్టినాను అనమాట, 150. సో దాన్ని 100 grams పెట్టేసుకొని దాన్ని 100 grams తీసేసి అండ్ ఘీ కూడా 15 grams తీసి ఉండే దాన్ని ఫ్రై చేసుకోవడానికి. సో దాన్ని మళ్ళీ ఘీ 10 grams పెట్టి దాంట్లో ఏం చేయకుండా ప్రీ వర్కౌట్ మీల్ పెట్టాను. ఎందుకంటే ఇంకా వర్కౌట్ చేసినప్పుడు మనకి ఎనర్జీ కూడా మంచిగా ఉంటుంది, గట్టిగా కూడా పర్ఫామ్ చేయవచ్చు అని చెప్పేసి ప్రీ వర్కౌట్ మీల్నే క్యాలరీస్ పెంచినాం. చలో ఐఎమ్ ఆల్ సెట్, జిమ్కి వెళ్ళిపోదాం ఇంకా. అండ్ ఈ మధ్య బీపీ విపరీతంగా పెరిగిపోతుంది నాకైతే. ఎవరైనా ఏదైనా రెండోసారి అడిగిరు అనుకో, రెండోసారి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎక్కలేని కోపం వస్తుంది. అందుకని చెప్పి మళ్ళీ పూజలు అవి స్టార్ట్ చేసి, ఎందుకంటే నన్ను కంట్రోల్ చేయగలిగేది ఆయన ఒక్కడే, ఇంకా దేనివల్ల కాదు. సో గాయస్ ఇప్పుడే వచ్చిన జిమ్కి. సో ఇలా ఫస్ట్ హ్యాండ్ స్టాండ్ పుషప్స్ చేద్దాం 10 sets, 2 repetitions 10 sets హ్యాండ్ స్టాండ్ పుషప్స్ చేద్దాం. తర్వాత బెంచ్ ప్రెస్ కొడదాం 5 sets, అవి కూడా 2 repetitions. వెయిట్స్ పైన ఫోకస్ ఉంటుంది, ఎందుకంటే ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి. అదే హై వాల్యూమ్ లో ఇంటెన్సిటీ అంటే అదే అనమాట. నేను మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంది హై వాల్యూమ్ లో ఇంటెన్సిటీ అంటే ఎట్లా ఏందని చెప్పేసి. సో 5 sets బెంచ్ ప్రెస్ 85 kgs తోని 2 repetitions కొడదాం. అండ్ తర్వాత మళ్ళీ మజిల్ అప్స్ కొడదాం. మజిల్ అప్స్ వెయిటెడ్ 5 kg వేసుకొని 2 reps, అవి 5 sets కొడదాం. అనుష్ణ. సో హ్యాండ్ స్టాండ్స్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి? హ్యాండ్ స్టాండ్ ప్రాక్టీస్ చేయడానికి ఏం లేదు, సింపుల్గా ఫస్ట్ థింగ్ ఒకటి ఇలా చూసుకోండి. ఈ మూమెంట్ చాలా ఇంపార్టెంట్. నార్మల్గా మనం కింద ఎట్లయితే నిలబడతామో, బ్యాలెన్స్ కింద ఎట్లయితే చేసుకుంటామో అట్లనే ఈ ఫింగర్స్తోనే బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. చెయ్యి ఇట్లా పెట్టాలి, పెట్టి కొంచెం ఫింగర్స్ ఇట్లా నార్మల్గా ఇట్లా హోల్డ్ చేయాలి. ఓకే, ఇప్పుడు నార్మల్గా పంజ ఎట్లా పెడతాం, టైగర్ పంజ ఎట్లా పెడతా అట్లా పెట్టాలి. పెట్టేసి అటు ఒకవేళ ఇటు ముంగలు పడిపోతాను అనుకో, ఫింగర్స్తో ఇట్లా ప్రెస్ చేయాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇటు పడిపోతాను అనుకో దీంతో, ఓకే దీన్ని ఏమంటారు, పామ్ ఉంది కదా, ఈ పామ్తో ఇటు ప్రెస్ చేయాలి. సో అట్లా ప్రెస్ చేసుకొని ఈ మధ్యలో బ్యాలెన్స్ ఉండేటట్టు, మధ్యలోనే వెయిట్ అంది ఉండేటట్టు పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇంకొకటి ఎల్బో బెండ్ చేయవద్దు. ఎల్బో మరి అట్లా అని చెప్పి మొత్తం ఇట్లా లాంగ్ కాకుండా స్ట్రైట్ పెట్టాలి. ఓకేనా, ఎల్బో ఇక్కడ మొత్తం ఫ్లెక్స్ చేసి స్ట్రైట్ పెట్టాలి. ఇది కరెక్ట్ పొజిషన్. ఓకే, సో ఇప్పుడు బిగినర్ వేరియేషన్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళ హ్యాండ్స్ అండ్ పుషప్. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే బేసిక్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కొంచెం ఇట్లా డిస్టెన్స్ తీసుకొని సేమ్ ఎట్లా పెట్టినా చేతులు అట్లా పొజిషన్ తీసుకొని బిగినర్ కావాలి. ఓకే, ఇట్లా హోల్డ్ చేస్తాం. ఇది బిగినర్ వేరియేషన్. దీనికి ఇంకొంచెం అడ్వాన్స్. ఇట్లా ఏదైతే ఈ హోల్డింగ్ అనేది ఈజీ అయిపోయిందో అప్పుడు ఏం చేయాలంటే బిహైండ్ వాడాలన్నమాట. ఇట్లా వెళ్ళిపోవాలి వాళ్ళ దగ్గర. ఇది కొంచెం అడ్వాన్స్ వేరియేషన్. ఓకే, ఇది కొంచెం అడ్వాన్స్ వేరియేషన్. తర్వాత ఏం చేయాలి, తర్వాత ఇక ఫ్రీ స్టాన్స్ అనమాట. కొంచెం వాళ్ళ దగ్గరికే ఉండి
కొంచెం కొంచెం దూరంగా ఉండి గాల్లోనే హ్యాండ్ స్టాండ్ చేసుకునే విధంగా పైకి వెళ్ళి పికప్ కొట్టుకోవాలి. పైకి వెళ్ళి పికప్ కొట్టుకోవాలి. ఇట్లా వచ్చేసి కాళ్ళతో కొంచెం దూరం పెట్టుకొని ఇగో ఇట్లా ఇట్లా బ్యాలెన్స్ హోల్డ్ చేసుకోవాలి. సో అట్లా మెల్లిమెల్లిగా అట్లా బాల్కి కొంచెం కాళ్ళ దూరంకి దగ్గరగా తీసుకుంటుంటే మీరు అబ్జర్వ్ చేసుకోవాలి మీకు బాడీ ఎట్లా ఎమోషన్ ఉంటే మీకు బ్యాలెన్స్ అంతా పర్ఫెక్ట్గా వస్తుంది, ఈ హ్యాండ్ గ్రిప్ ఎమోషన్ ఉంటే బ్యాలెన్స్ అంతా పర్ఫెక్ట్గా వస్తుంది, ఏంది ఇంకా ఎందుకంటే ఒక్కరొక్కరు బాడీ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. సో దాని తగ్గట్టుగా నీ బాడీకి అర్థమైనట్టుగా నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దాన్ని ఫిక్స్ అయిపోవాలి. సో ఇక ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఓకే, ఎవ్రీ ఆల్టర్నేట్ డే లేకపోతే డైలీ ఒక 5 minutes ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటా హ్యాండ్ స్టాండ్ చేసుకుంటే నువ్వే పర్ఫెక్ట్ అయిపోతావు. ఓకేనా, అంతే సింపుల్. एक शौक रखा पलवानी का तेरा भाई है दूर शराबा से. वैसा बचा कुछ भी नहीं है, सब कुछ करना है, बस लिमिट पे करना है. जिंदगी है ऐश करने का, जिंदगी है एंजॉय करने का. ठीक है, सब कुछ करना है बट लिमिट पे करो. जो हार्मफुल चीज़ है उसको बहुत ही कम करो, जो अच्छी चीज़ है उसको ज़्यादा ही करो, ज़्यादा से ज़्यादा करो. అర్థమైందా? అర్థం చేసుకో భాయి, హిందీ కూడా అవసరం, నేర్చుకోరి. అండ్ ఓట్స్ క్వాంటిటీ పెంచినందుకు ఎనర్జీ గుద్దవాళ్ళు ఉండే మస్తు మజా వచ్చింది ఇలా వర్కౌట్. ఓకే, అండ్ ఇంకొకటి ఇవాళ ఇంటెన్సిటీ తక్కువ అండ్ వాల్యూమ్ ఎక్కువ ఉండే కాబట్టి వెయిట్లు ఇవ్వడం పైన ఫోకస్ ఉండే కాబట్టి అండ్ ఆ వెయిట్లు ఇవ్వాలంటే మనకి చాలా ఇష్టం కాబట్టి సోకు కాబట్టి జిబాస్ పోయింది. దట్స్ ఇట్, మంచిగా పోయింది వర్కౌట్ ఏమన్నా. ఇట్స్ వెంట్ సూపర్ గుడ్. అండ్ వాల్యూమ్ గురించి ఇంటెన్సిటీ గురించి నేను ఇంటికి పోయి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటనేది. లేకపోతే నేను చెప్తాను సింపుల్గా. ఇప్పుడు ఇంటెన్సిటీకి వాల్యూమ్కి డిఫరెన్స్ ఏంటంటే నువ్వు ఎప్పుడన్నా స్ట్రెంత్ ట్రైనింగ్ చేసినప్పుడు అంటే లైక్ వెయిట్స్ పైన ఫోకస్ చేసి స్ట్రెంత్ పైన ఫోకస్ చేసినప్పుడు వాల్యూమ్ ట్రైనింగ్ ఓకే, వాల్యూమ్ ఎక్కువ పెట్టుకోవాలి. హైపోట్రఫీ ట్రైన్ చేసినప్పుడు ఇంటెన్సిటీ ఎక్కువ పెట్టుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఒక సెట్లో 10 repetitions కొట్టినావు అనుకో, ఇట్స్ అదే హైపోట్రఫీ కిందికి వస్తుంది. ఓకే, ఇంటెన్సిటీ కిందికి వస్తుంది. అదే నువ్వు 5 setsలో సెట్కి 2 repetition కొట్టినాం అనుకో, అది వాల్యూమ్ ఎక్కువ వస్తుంది. సో సెట్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. సో సెట్స్ అంటే వాల్యూమ్ అనమాట. సో సెట్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కానీ రెపిటేషన్స్ తక్కువ ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుతుంది, వెయిట్స్ పైన ఫోకస్ చేస్తున్నాం మనం. 2 repetitions కొడుతాం, వెయిట్స్ పైన ఫోకస్ చేస్తున్నాం. అదే మనం ఇప్పుడు 10 repetitionsలో నువ్వు హెవీ వెయిట్ కొట్టగలుగుతావా, కొట్టలేవు. ఓకే, సో అట్లా స్ట్రెంత్ కోసం మనం ట్రైన్ చేసినప్పుడు రెపిటేషన్ తక్కువ పెట్టుకోవాలి, సెట్స్ ఎక్కువ పెట్టుకోవాలి. సో దట్ ఎండ్ ఆఫ్ ద డే నీకు రెపిటేషన్స్ కూడా ఇంకా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు నువ్వు ఒక సెట్లో 10 repetitionsలో 50 kgతో కొడితే అదే నువ్వు 100 kgతో 2 repetitions కొట్టగలుగుతావు కదా. 100 kgతో 2 repetitions కొట్టగలుగుతావు. అది 5 sets పెట్టుకుంటే అవి కూడా 10 repetitions అవుతాయి. ఓకే, సో అట్లా ఇంటెన్సిటీ అండ్ వాల్యూమ్ అనేది ఇట్లా సెట్ చేసుకోవాలి. ఒకవేళ నీ గోల్ హైపోట్రఫీ కోసం అయితే నువ్వు ఇట్లా 3 sets 4 sets 10 repetitions 15 repetitions పెట్టుకోవాలి. అదే ఒకవేళ నీ గోల్ స్ట్రెంత్ కోసం అయితే 2 repetitions 3 repetitions 5 లోపట్నే, 5 దాటనేది. సో 5 లోపట్నే repetitions పెట్టుకొని 3 sets 5 sets ఈవెన్ ఒకవేళ 1 repetition ట్రైనింగ్ కూడా చేస్తారు అనమాట. సో 1 rep కొడతారు, పక్కన పెట్టేస్తారు, అట్లా 10 sets కొడతారు. సో దట్ 10 repetitions అవుతాయి ఓవరాల్గా. దిస్ ఈజ్ మై మీల్, సేమ్ 4 eggs, చికెన్ రైస్, స్వీట్ పొటాటో, ఫ్రూట్స్ అండ్ వే ప్రోటీన్. నథింగ్ చేంజ్ యాజ్ యూజువల్. ఇక్కడ కనిపిస్తున్నాయా, డైలీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను టాబ్లెట్ చేసుకుంటున్నాను. ఇవేంటి, ఇవి బేసిక్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ మల్టీవైటమిన్ ఒక టాబ్లెట్ అండ్ విటమిన్ K2 MK7 ఫార్ములా ఒకటి అండ్ విటమిన్ D3 ఒకటి అండ్ బీట్రూట్ ఎక్స్ట్రాక్ట్ ఫర్ నైట్రిక్ ఆక్సైడ్ అండ్ మొరింగా పౌడర్. సో ఇవి ఏంటంటే బేసిక్ ఎసెన్షియల్స్ అనమాట. అండ్ ఇవి ఇంపార్టెంట్ మనకి. ఓకే, అనుకోవచ్చు లైక్ మీరేంది, మొన్నటి వరకు నేను కూడా అనుకుంటుండే, కనిపిస్తున్నా మొన్నటి వరకు నేను కూడా అనుకుంటుండే ఎప్పుడు ఒక 6 months బ్యాక్ వరకు. ఏమని అంటే నాకు తెలుసు ఎవ్రీథింగ్, ఈ సప్లిమెంట్స్ అన్హెల్దీ కాదు, ఇట్స్ హెల్దీ అని తెలుసు, దీనివల్ల ఏమి కాదని తెలుసు, ఇవన్నీ తీసుకోవాలి ఎసెన్షియల్ అని కూడా తెలుసు. కాకపోతే నేను ఒక పాయింట్ ఏ థాట్తో నేను ఆగిపోతుంటే అంటే మొత్తం ఇప్పుడు అన్ని సప్లిమెంట్స్ పైన డిపెండ్ అవ్వద్దు అన్న థాట్తో నేను ఆగిపోతుంటే జస్ట్ వే ప్రోటీన్, క్రియేటిన్ అండ్ ప్రీ వర్కౌట్ ఈ 3తోనే నేను ఉంటున్నాను అనమాట. కాకపోతే మళ్ళీ ఏ థాట్తో స్టార్ట్ చేసిన అంటే ఓకే ఇప్పుడు నేను సప్లిమెంట్స్ పైన డిపెండ్ అవ్వద్దు అని చెప్పేసి అన్న థాట్తో నేను ఆగిపోయి తీసుకోవట్లేదు. బట్ డిపెండ్ అవ్వకుండానే న్యాచురల్గా ఫుడ్ సోర్స్తో అవి తీసుకుంటలేను. న్యాచురల్గా సన్లైట్కి వెళ్ళి నా సన్స్కి ఎక్స్పోజర్కి డైలీ వెళ్ళేసి అంత విటమిన్ D3 అది కవర్ చేసుకోవట్లేదు. నాకు కావాల్సిన ఇప్పుడు ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అవి నేను ఫుడ్ నుంచి తీసుకోవట్లేదు. ఇప్పుడు సప్లిమెంట్స్ పైన డిపెండ్ కావద్దు అని చెప్పేసి నువ్వు డెఫిషియన్సీతో బతకలేం కదా. డెఫిషియన్సీతో అన్హెల్దీగా బతికే బదులు సప్లిమెంట్స్ తీసుకొని హెల్దీగా బతకడం ఈజ్ ద బెస్ట్ థింగ్ కదా. సో ఆ ఒక్క థాట్తోని నేను యాడ్ చేసుకున్నాను అనమాట ఈ మల్టీవైటమిన్స్ ఇవన్నీ అనమాట. సో ఇప్పుడు ఇవి ఎసెన్షియల్స్. ఓకే,
అండ్ నైట్కి వచ్చేసరికి నైట్ సప్లిమెంట్స్ వేరే ఉంటుంది. నైట్కి వచ్చేసరికి నేను అశ్వగంధ అండ్ మెగ్నీషియం అండ్ ఇంకేముంది, అశ్వగంధ మెగ్నీషియం, అంతే. అశ్వగంధ మెగ్నీషియం అవి తీసుకుంటాను. ఓకే, సో అదనమాట. ఇవన్నీ ఎసెన్షియల్స్. ఓకే, ఎసెన్షియల్. ఒకవేళ నువ్వు ఫుడ్ నుంచి తీసుకోగలుగుతావు, చేయగలుగుతావు అంటే యూ కెన్. బట్ లేదు, అవ్వదు, కాదు అనుకుంటే తీసుకోవాలి. ఇంకొకటి ఫుడ్తోని కష్టం కూడా. ఎందుకంటే అన్ని వైటమిన్స్ మినరల్స్ ఉండాలంటే అన్ని ఫుడ్స్ తినాలి, అన్ని చేయాలి. దాని నుంచి మళ్ళీ అది మనకి అబ్జర్వ్ అవ్వాలి. అవన్నీ తినలేం మనం. సో సప్లిమెంట్స్ ఏందిరా అంటే ఆ పర్టికులర్ వాటి నుండి ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఎంత డోసెస్లో కావాలో అంత డోసెస్ది వీళ్ళు ఒక ట్యాబ్లెట్ ఫామ్లో కానీ పౌడర్ ఫామ్లో కానీ దాన్ని ఇస్తారు. మనం ఆ డైలీ డోస్ తీసుకుంటే ఇది ఇంకా మనకి ఫాస్ట్ అబ్జర్వేషన్ 100% అబ్జర్వేషన్ రేట్ ఉంటుంది. ఓకే, తీసుకుంటే మనకు అబ్జర్వ్ అయిపోతుంది. సో దట్ మనం హెల్తీగా ఉంటాం, మనం అన్నిట్లో మంచిగా పర్ఫామ్ చేయగలుగుతాం. ఓకే, సో అంతే అనమాట. యాజ్ సింపుల్ యాజ్ దట్. దీనికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. డన్. కొత్త క్లయింట్ ఆన్ కూడా ఉండే, సో అతనికి న్యూట్రిషన్ ప్లాన్ అండ్ వర్కౌట్ ప్లాన్స్ అన్నీ ఇందాకనే కాల్ తీసుకొని ఇన్ని డేలకి మాట్లాడి చేసి అన్నీ బిల్డ్ చేశాను. సో అతను చూసుకొని మళ్ళీ దాంట్లో ఏమన్నా చేంజెస్ ఏమైనా కావాలనుకుంటే హీ విల్ టెల్ మీ అండ్ విల్ డూ ఇట్. ఓకే, సో అదనమాట. అండ్ ఇప్పుడు ఒక చక్కటి కాఫీ కొట్టేసి మనం మన వాక్ కంప్లీట్ చేసుకుందాం. మళ్ళీ నైట్స్ కూడా కోల్డ్ షవర్ తీసుకోవడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే హాట్ షవర్స్ ఈజ్ నాట్ ఫర్ అస్. Because we are men, we need high testosterone levels. So testosterone levels మంచిగా ఉండాలంటే you need to take cold showers. ఎందుకంటే దానికి కోల్డ్ ఎక్స్పోజర్ కావాలి, హాట్ ఎక్స్పోజర్ మంచిది కాదు. అది ముచ్చట. అండ్ బాడీ హౌ ఈస్ ఇట్ గోయింగ్? సో ఇది నా ఫైనల్ మీల్, యాజ్ యూజువల్ మీల్. మా మమ్మీ అనే వాళ్ళు వచ్చారు అనమాట. సో వాళ్ళకి బయట అంత నమ్మకం. సో ఇప్పుడు ఆరా బాడే వచ్చేది. చలిలో స్నానం చేసినాం కానీ చలికి బయటకు వెళ్ళాలంటే గడగట్టేట్టురా కొడక. 10:30కు వస్తే ఎప్పుడు రా మళ్ళీ వచ్చేది గోసి? ఏమ్రా అరసరా మాకిరాడే మరి మేము వచ్చి నిలబడ్డాక మీరు వచ్చినప్పుడు లేదరా సుల్లిగా అరే ఇక్కడ సిగ్నల్ కాల్ లేట్ అవుతురా మాకు. ఇటు వరకు వచ్చేస్తాను. మరి నువ్వు మెసేజ్ చేసి 10 నిమిషాలు అవుతుంది. మాకు ఇక్కడ సిగ్నల్ దగ్గర లేట్ అయింది. చూసినావా మొత్తం టేబుల్ మొత్తం ఒక్కడే ఫిట్ అయిపోయాడు. చూసినావా అట్లుంటది. చిన్న బాయ్ బోల్తే. దిలీప్ జీ, ఆర్ యూ అలైవ్? ఆర్ యూ అలైవ్? హౌ కెన్ యూ అలైవ్? నువ్వు ఇప్పుడు చచ్చిపోయారు కదరా నువ్వు. నీకు నేను అదే థింక్ చేస్తున్నా. ఇంకా ఫోన్ పట్టుకొని ఉన్నాడు, ఇంకా పొలేడే ఇంకా బతికే ఉన్నాడు. ఎందుకురా ఈడెందుకు బతికే ఉన్నాడు? దిలీప్ గారు ఇంకా బతికే ఉన్నాడు. ఏంది చావలే? నువ్వు చావాలి కదరా సరికి. నువ్వు చావాలి కదరా. స్కిప్పింగ్ చేసాడు, పిచ్చర్ నోట్లోకి వచ్చినాయంట కదా. బిల్డింగ్ మీద నిలబడిద్దా, బిల్డింగ్ నిలబడిద్దా స్కిప్పింగ్ కొడుతుంటే పిచ్చర్ నోట్లోకి వచ్చినాయంటగా. దినానికి అన్నం తినే పోతారా? అర్ధుడు నా దినాలకు అన్నం తిని పోతారంట. నీకు చెప్పి మరీ పోతా నేను. దిలీప్ గానికి కాదు బే. నేను చచ్చిపోయినాక చెప్పి మరి పోతా. దిలీప్ గారికి మేకసొల్లి తినిపిస్తా అని చెప్పిన. యాట కోసి దిలీప్ గారి కోసం అలాగే పెట్టుర్రి మేకసొల్లి ఆయనకి తినిపియాలి అని చెప్పి మరి పోతారా. లాస్ట్ టైం రిపీట్ అయిందిరా, మళ్ళీ యాక్సెప్ట్ చేయరు ఆడియన్స్. ఏదిరా జోకులు అవే, ఏదిరా మేకసొల్లి మేక పిచ్చలు అవేనారా? ఏం చేస్తాం బొడ్డ, నువ్వు అంటే జబర్దస్త్ లో పనిచేసే ఎక్స్పీరియన్స్ ఉంది నీకు. నీకంటే జబర్దస్త్ లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. మరి మాకేముంది మొండ? కంటెంట్ మార్చన్నా పెడతానే ఉన్నారు. 5-6 కమెంట్లు ఉన్నాయి ఒక్కొక్క రీల్ కి. చేయరా ఒక నిమిషం మాట్లాడరా ఇట్లా తీసుకొని మాట్లాడరా. మరి ఎందుకురా ఇరుపుక గుదవాయి గుజరాత్ గుదవాయి చూపి కామెంట్ చూపి తీరా దిలీప్ తీసి స్క్రీన్ షాట్ పంపిస్తా. కామెంట్ చూపి రారా. మ్యాచ్ చేసిలో దొంగ అసలు ఆడ చూస్తాడుగా మ్యాచ్ కామెంట్ 10G ఉందిరా. 10G స్పీడ్ రా.
10G స్పీడ్ అంట అరే చెప్పడానికి. అరే రోహిత్ లేట్ ఉంది 10G స్పీడ్ ఏంద్రా రోహిత్ చెప్పురా ఒకసారి ఐఫోన్ మళ్ళీ పేరుకి ఐఫోన్ లో స్పీడ్ 17 Pro Max కొన్నాం 5G వస్తుంది నాకు 10G ఎడికెళ్ళి వస్తుంది నాకు ఇవి ఆటల ఫోన్ లో మాకడానికి 10G ఎడికెళ్ళి వస్తుంది అడుగును చెప్పు ఇన్సిమ్ యూజ్ చేస్తున్నాడు జస్ట్ అంతే. ఏం చెప్పు రా దిలీప్ నాదా విఐ రా విఐ అంటే ఏందాడు VI ఏందిరా విఐ తెలియదారా తెలియదురా ఓజీ అంటాడేమో అంటే ఓజీ అంటాడేమో నేను ఎప్పుడు VI అంటే వడాఫోనా వోడాఫోన్ చాలా మంది యూజర్ దానికేముందిరా వడాఫోన్ అంటే గౌలిపురంలో కొన్నావా వోడాఫోన్ ఒకటే 10G స్పీడ్ ఏడవన్నావురా ఏమో ఎడగొన్నా గుర్తులేదు సాల్బడాలో కొన్నట్టు అసలు ఏం ఫోన్ ఇది నాదా ఆండ్రాయిడ్ రా నీకన్నా ముందే కొన్నారా నేను ఒక ఫోన్ మీకన్నా ముందే కొన్నారా అరే ఆడు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థమవుతుంది ఏదో ఒకటి మాట్లాడాలి ఉంటా అంతే అదొకటే ఫిక్స్ అయినాడు ఏదో ఏం మాట్లాడాలి ఉంటా మాట్లాడాలి డిబేట్లు ఉంటారు ఎవరా రోహిత్ మాట్లాడాలి వేసుకుంటాడు 10G అంటాడు కాదు ఆడొకటే ఫిక్స్ అయ్యాడు ఏదో ఒకటి అంటాడు నీకు రివర్స్ చెప్పాలి ఏదో ఒకటి అంతే అదేమని ఉంటుంది మొట్ట మాట్లాడాలి అంతే అన్ని మీనింగ్ఫుల్ మాట్లాడుతున్నావు మరి రెగ్యులర్ ఒక గ్రూప్ ఉన్నప్పుడు ఆ గ్రూప్ లో చెక్ చేయాలి షెడ్యూల్ ఏం నడుస్తుందని. నేను అరే నువ్వు అగ్రి అవుతావా కావా? అరే నేను ఆనికి చెప్పినారా నాకు కూడా అన్ని కమిట్మెంట్స్ ని నేను ఫాలో అవుతారా అన్ని కమిట్మెంట్స్ ని ఫాలో గారా మరి fulfill చేయాలి కదా. మరి అదే అన్న కదా, Priority based మనకి మీద. ఈవినింగ్ టైం ఉంది కదరా Priority based ఈవినింగ్ టైం ఉంది ఈవినింగ్ కుదరదురా ఈవినింగ్. ఈవినింగ్ సరే ఆడుకో నేను ఏం కన్విన్స్ చేయడానికి చెప్తలే నేను అదే చెప్తున్నా. కన్విన్స్ చేయడానికి నేను చెప్తలే అసలు ఈ వీకెండ్ వద్దురా అంటే ఈ వీకెండ్ గేమ్ వద్దురా అంటే ఆడ ఆడదాం అంటే సరే పొద్దుగాల వేసుకుంటే అయిపోతుంది. సరే రా నేను ఏం కన్విన్స్ చేస్తా దిలీప్. వెడవెచ్చరావు కాదు రేపు పొద్దున ఎప్పుడు మ్యాచ్ 10:30 ఈ మొదలలో వేడివేడి చదువుతారు గైస్ వేడివేడి చాయ్ చేస్తున్నా లేదా అని కూడా చూపిస్తున్నాను. ఓకే చేసి అదే చెప్పు నువ్వు రీజన్ చెప్పు నేను ఇంతకు ముందు అంటే నేను చలో ఫ్యామిలీతో బయటికి వంద క్యాలరీలు ఎక్కువ. అవ్వలేదు కాబట్టి అది రానని చెప్పిన తాగొద్దు అనుకుని యాక్చువల్లీ కాకపోతే రప్పని చెప్పి అంటే లాస్ట్ వీక్ కూడా తాగినా అని చెప్పి చెప్పేసి అయిపోతుంది మ్యాచ్ డైరెక్ట్ గా ఉంటుంది కదా. వచ్చేసరికి 3:30 అవుతుంది వచ్చింది రా ధర్మరాజు చెప్పు ఫోన్ చెప్పు ఇక చెప్పురా చెప్పురా ధర్మరాజు రాజొచ్చింది మొట్టాది నీకు స్పైయింగ్ చేయడం రాదు. అది చూసుకోలే రాలేదు చూడరా అరే పాకిస్తాన్ లో ఫస్ట్ డే అని చెప్పి ఇట్లా మెల్లగా తీసుకున్నాడు. ఫస్ట్ డే స్పై కొట్టగానే కెమెరా కెమెరా రాజొచ్చింది మొట్ట చెప్పు కిచెన్ లా లోడింగ్ కి పడుతుంది ఎవరికి నచ్చానికి ప్రొద్దుగానికి లోడ్ పడుతుంది వాళ్ళు చేస్తారు పనులు చేస్తారు. ఇంకేం చెప్పారు ఫస్ట్ టైం గో అయిన ట్రిప్ బయటికి ఏదో గ్రాసరీస్ చెప్పని చెప్పారు. ఆ గుడ్లో పాల ప్యాకెట్ ఇదే ఉంటాయి ఇంక చెప్పారు. అందరం మనం పండుకున్నట్టుగా మాట పండుకున్నాము ఏమో చేస్తున్నాము. ఇంక ముబ్బుది కాలేదు ఇక మన దగ్గర పెడతానని మెల్లగా నేను పోవద్ది కాలేదు కాదు నా ఎమ్మట కూడా అన్నారా అడుగుతున్నా ఇవ్వడు వస్తలేడు పోయిండు. గ్రోసరీ షాప్ ఈడ వచ్చా ఆడ గ్రోసరీ షాప్ పోతుంది అన్నాక పోయిండు. ఆ గుడ్లు పాల ప్యాకెట్ పట్టుకొని వచ్చిండు. పట్టుకొని వచ్చి ఆయన ఇచ్చిండు. ఇచ్చి అందరు పని చేయాలి. అరే నేను చేసిన కాదురా, అరే అది పోతే నువ్వు చేసినావు చెప్పు సెకండ్ టైం పోయినామా సెకండ్ టైం ఆడ మనం అది అట్లా చూద్దాం అడుగునాక వచ్చి ఏమంటాడు అది ఏది దిలీప్ గాడు ఇది అరే కూరగాయలు పోయిర్రా అంటే నా ఇష్టం లేకున్నా పని కూడా చేస్తా వచ్చిన కూర్చోవాలి అందరు వచ్చిన కూర్చోవాలి అప్పుడు కూరగాయలు ఏం చెప్పాలి ఏం చెప్పలేదు సరే అందరు వచ్చిన కూర్చో అవురా ఏదో ఒకటి చేయాలి కదరా అరే ఇప్పుడు మీకు కావాలంటే పోయి ఇద్దరు పనులు చేస్తారు వాడికి ఎట్లా చేయబుద్ధి అవుతుంది వాడి కిచెన్ లో ఉంటాడు వాడికి ఎట్లా చేయబుద్ధి అవుతుంది వాడికి ఎట్లా చేయబుద్ధి అవుతుంది మీరు బిందెలకాయ అర్థమవుతున్నా మొత్తుకుంటాడు చెప్పనేడేవరా ఆగరా వాళ్ళు కిచెన్ లో కిచెన్ లో పని చేస్తున్నారు వాళ్ళకి ఎట్లా చేయబుద్ధి ఆడ గిన్నెలేమో దోమిండు వేరే వాళ్ళు నార్మల్ వాళ్ళ పనులు చేసుకుంటూ ఈడేం చేయలేడు అన్నమాట నువ్వేం చేసినావు సరే నేను చేయలేరా నువ్వేం చేసినావు అరే అమ్మ చెప్పని సరే రా నేను చేయలేదు సరే నేనేం పని చేయలేదు మరి అయితే దిలీప్ కూరగాయలు జరానం ఈడు
అందరిలో కూర్చోవాలి నా ముంగడ, అందరిలో నా ముంగడ కూర్చో అప్పుడు కట్ చేస్తాను నేను కూరగాయలు అని చెప్పి ఈడు. ఈ గుద్ద జోగా సుల్లియాలు అదే బ్రో. చెప్పు చెప్పు. మ్యాగీ పెట్టుకొని తింటున్నా, ఈడొచ్చిండు ఏదో పట్టుకొని వచ్చిండు, చాకిలో పట్టుకొని వచ్చి పట్టుకొచ్చి, అరే చిన్న వాళ్ళకి ఏం చెప్పవా, వేదాల్లో పోయి మంచిగా వండుకున్నారు పైన, వాళ్ళు వచ్చి ఇక్కడ రమ్మని కిందికి రమ్మని నేను పోతా, వీడు అప్పుడే బాసాలు తోమి కూర్చున్నట్టుండి, వీడు అప్పుడే నువ్వు లేవాడా, నువ్వు లేదు చూసిండు, చింటాలు ఏం చూసిండు, అందరు లేడు, ఎవరు లేడా వేసి ఇప్పుడు అందరు వచ్చి ఇక్కడ కూర్చుంటేనే నేను పోస్తాను చూస్తున్నా. అందరు ఏదో ఒకటి చేయాలరా అన్నా నేను, అందరు ఏదో ఒకటి చేయాలరా అన్నా నేను. వాళ్ళు కూడా వాళ్ళకి ఎట్లా డిమోటివేట్ అవుతున్నారు, వాళ్ళు వర్క్ ఇప్పుడు నువ్వు కూరగాయలు వస్తుంటే మేము కమన్ రా దిలీప్ కమన్, అవు అది అందుకో, అవు అది అందుకో, అది అందుకో, కమన్ కొయ్యి ఇంకో దెబ్బ రాలా ఈ గుద్దల వస్తుంది, ఈ గుద్దల పడ్డా. Done for the day. Let's go home. हथौड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी, 3 बटन से बाहर छाती शाइन मारे प्राउड से.